ఫ్రెండ్స్ వెల్కమ్ టు గృహ వంటిల్లు. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే చిలకడ దుంపతో స్టీమ్ లడ్డు అండి. ఇది చాలా హెల్దీ అయిన రెసిపీ అండి, ఎందుకంటే దీన్ని మనం డీప్ ఫ్రై చేయట్లేదు, స్టీమ్ చేసుకుంటున్నాము. ఈ రెసిపీ చాలా డిఫరెంట్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తప్పకుండా చెప్పండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా బాగా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చిలకడ దుంపతో మనం ఈ విధంగా చేసుకొని తింటే ఎన్ని లడ్డూలైనా చాలా ఈజీగా తినేయచ్చండి. దీనికి ముందుగా మనం చిలకడ దుంపను తీసుకొని నీట్గా కడిగేసుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలండి. బాగా చల్లారిన తర్వాత పైన తోలంతా తీసేసుకోవాలి. చూడండి, నేను ముందుగానే ఉడికించుకొని తోలు తీసేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇవి ఒక హాఫ్ కేజీ వరకు ఉంటాయండి. తీసుకొని వీటిని ఇప్పుడు మెత్తగా మెదిపేసుకోవాలండి. ఉండలేమీ లేకుండా మెత్తగా ముద్దలాగా అయిపోయే వరకు బాగా వీటిని మెదిపేసుకోవాలి. చూసారా, ఇలా మెత్తగా ముద్దలాగా అయ్యింది. ఇలా మెదిపేసుకోవాలి. మీ దగ్గర మ్యాషర్ ఉంటే దాంతో పాటైనా చేసుకోవచ్చండి. తర్వాత ఒక అరకప్పు బియ్యపిండి వేసుకుందాం మనం. వేసుకొని ఈ చిలకడ దుంప ముద్దని ఈ బియ్యపిండిలో బాగా కలిసే వరకు ఒకసారి కలుపుకుందాం. ఈ బియ్యపిండి బాగా కలిసింది కదండి, చూడండి అంతా బాగా కలిసింది. దీనిలో ఇప్పుడు కలర్ కోసం మనము బీట్రూట్ తురుముకొని జ్యూస్ తీసుకున్నది ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నానండి. మంచి కలర్ వస్తుందండి ఇది వేయటం వల్ల, చాలా హెల్దీ కూడా. వేసేసుకొని చూసారా, గట్టిగా ముద్దలాగా కలుపుకున్నాను. కలుపుకొని దీన్ని ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. తర్వాత ఒక కప్పు పుట్నాల పొడి తీసుకుందాం. పుట్నాల పప్పు, ఒక కప్పు బెల్లము, ఇవి 2 తీసుకొని ఒక యాలక్కాయ వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పొడిలాగా చేసుకోవాలండి. చూడండి, బాగా మెత్తని పొడిలాగా చేసుకున్నాను కదా. దీన్ని ఇప్పుడు మనము ఆ చిలకడ దుంప ముద్దలో స్టఫింగ్ చేసుకుంటున్నామండి. ముందుగా కలిపెట్టుకున్న ముద్దని కొంచెం రౌండ్ బాల్ లాగా తీసుకొని చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఈ మనం చిలకడ దుంప ముద్దని చేతిలో అదుముకొని మనం పుట్నాలు పొడి కొట్టుకున్నాం కదండి, అది ఇందులో లోపల వేసుకొని స్టఫింగ్ లాగా గట్టిగా ముద్దలాగా చేసుకోవాలండి, రౌండ్గా బాల్ లాగా. ఇది చిలకడ దుంప కదండి, కొంచెం విరిగిపోతూ ఉంటుంది. నెయ్యి అప్లై చేసుకుంటే చాలా ఈజీగా రౌండ్గా బాల్ లాగా వస్తుంది, అంటుకోకుండా. కొంచెం నిదానంగా చేసుకుంటే బాగుంటుందండి. మీరు ఈ లోపల స్టఫింగ్ బదులు కొబ్బరి బెల్లం స్టఫింగ్ అయినా చేసుకోవచ్చు, నువ్వులు బెల్లం స్టఫింగ్ అయినా చేసుకోవచ్చండి, మీ టేస్ట్కి తగ్గట్టు. నేను చూపిస్తున్న విధంగా చేసుకొని మిగిలిన పిండిని కూడా ఇలాగా చేసుకోండి. మీకు ఎక్కడైనా పగులు అనిపిస్తే నెయ్యి రాసుకొని చేతికి దాన్ని స్మూత్ చేసుకోవచ్చండి. పైన స్టఫింగ్ పైన పిండి తక్కువ ఉండాలండి, లోపల స్టఫింగ్ ఎక్కువ ఉండాలి. అప్పుడే తింటూ ఉంటే బాగుంటుంది టేస్ట్. చూడండి, ఇలా అన్ని లడ్డూలు చేసేసుకుందాం మనం మిగిలిన పిండితో. నాకు పగులు వచ్చింది కదా, నేను నెయ్యి అప్లై చేసుకొని నీట్గా రౌండ్గా బాల్స్ లాగా చేసేసుకున్నాను. ఇలా అన్నీ చేసేసి పెట్టుకోవాలండి. చూసారా కలర్ ఎంత బాగుందో మనం బీట్రూట్ జ్యూస్ వేయడం వల్ల. తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని బాగా మరగాలండి. మరిగిన తర్వాత అందులో దానిపైన ఒక గిన్నె పెట్టుకొని దానికి నెయ్యి అప్లై చేసుకొని ఈ బాల్స్ అన్నీ స్టీమ్ చేసుకోవాలండి, ఉడికించుకోవాలి. మీరు ఇడ్లీ కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించాలి. తర్వాత మూత తీసి చూడండి, చెయ్యి పెడితే అంటుకోకూడదు, అప్పటి వరకు ఉడికించాలండి. చూడండి, నేను చెయ్యి పెడితే అంటుకోవట్లేదు. చూసారా, ఇవి ఇప్పుడు రెడీ అయిపోయినాయి. అంతేనండి, రెడీ అయిపోయినాయి చిలకడ దుంపతో స్టీమ్ లడ్డూస్ అండి. దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి.